వీడియో సో మార్నింగ్ అయితే తీస్తున్నాం, లేచాకనే ఇంకా వీడియో తీస్తున్నా ఎందుకంటే బోర్ కొడుతుంది, ఇంకేం చేస్తామని. సో లేట్ చేయకుండా మనం సీరియస్ స్టార్ట్ చేసిద్దాం. నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూసారా? వెళ్ళి వ్యూవర్స్ అయితే ఎక్కువ చేయండి. దానికైతే ఆ వీడియోనే మనకు చాలా పనికొచ్చే వీడియో అనమాట. మిగతా కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు. ఎవడో మిల్క్ షేక్ అంట, 6 years old, ఆ పందికి ఒక సిగిల్ వేసుకొచ్చాడు. అండ్ ఇది వచ్చేసి ఓరియన్, నేను తర్షియా అండ్ హరి అంట. ఓకే ఓకే ఈరోజు అయితే రూమ్లోనే తీస్తున్నా వీడియో. నాకు స్ట్రక్ అయిపోయాయి, గన్నులు కూడా రాలేదు, అన్ని టైంలోనే స్ట్రక్ అవుతుంది. ఓకే 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 కొంచెం స్ట్రక్ తగ్గితే ఆడొచ్చు. 999 కూడా వస్తుంది పైన. ఈ స్ట్రక్లే తట్టుకోలేకపోతాను అంటే ఇంక 999 ఒకటి. ఓకే నెట్వర్క్ రావట్లేదు మనకి సరిగ్గా. పోతాం వెళ్ళిపోయాం, సత్యం. ఓకే రివైవ్ ఎందుకు ఇస్తారా? నాకు నెట్వర్కే రావట్లేదు, నాకు స్ట్రక్ కూడా వస్తుంది. ఓకే మనం నాకు అయిపోయాం. 999 అయితే ఎక్కువ వచ్చేసింది, నేను తగ్గలేదు. మరీ 999. ఓకే వచ్చాయి బన్స్, బట్ గన్స్ వచ్చాయి, ఆ నెట్వర్క్ వస్తుంది. నెట్వర్క్ బాగానే వస్తుంది, ఇప్పుడు వస్తుంది. సో మన వాడికైతే ఫుడ్ వస్తుంది. ఓకే మా వాడైతే పనికొక్కని వేసేసాడు, అండ్ ఒకడైతే నాకు అయిపోయాడు. నాకిల్ అది, అండ్ ఇక్కడ ఒకటి ఫుల్ డ్యామేజ్. నాకు అవ్వడా. అండ్ ఇక్కడ ఇంకొని కొట్టే అండ్ టచ్ వేసుకొని ఇంకొని కొట్టేవాడిని బ్రో. ఏంది వేసి తీసుకునేవాడిని బ్రో, ఏందో బ్రో చెడగొట్టారు ఎనిమిది కాళ్ళంతా. వీడు ఎట్లా ఆడతాడో తెలియదు, కింద చూద్దాం. వీడికైతే బాగా ఛాన్స్ చిక్కింది. అండ్ ఇద్దరిని ఒకటేసారి వేసేసుకున్నాడు బ్రో. వీడు ఏమన్నా ఫ్రీ కిల్స్ వచ్చాయి, వీడు మిల్క్ షేక్ గాడు ఒకటి వేసేసాడు. అండ్ నేను కష్టపడి కొట్టాను, ఇద్దరిని కొట్టాను, బట్ కిల్స్ పోయాయి. అప్పుడు టచ్ వేసుకొని బ్రతికినంటేనా వేసి వస్తుండే, బట్ ఆడను. ఓకే మెడికిట్లు అన్నీ వస్తాయండి. ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఒకటే, పోతే ఇంక ఆడేసుకోవచ్చు మంచిగా. ఓకే పోయింది నెట్వర్క్ ప్రాబ్లం. గ్లోవల్ ముందు రట్టేసి ఫస్ట్ టైం నేను రిపేర్ చేయించినప్పటి నుంచి ఈ ఫోన్ కొంచెం స్ట్రక్గానే ఉంది. ఓకే ఆడెవడో పోతున్నాడు, బట్ నాకు 999 పడింది కాబట్టి కొట్టలేకపోయా. పైన ఉంటే చెప్పుతాం. ఓకే ఈ పక్క నుంచి ఫైరింగ్ వస్తుంది, అండ్ ఈ పక్క నుంచి చూడొచ్చాడు. అండ్ నాకు చేసా, నాకు 999 వచ్చింది. ఇక్కడ గ్లోవల్ వేసేసుకున్నాం. అండ్ ఇక్కడ ఒకడు ఉన్నాడు, అండ్ మా వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అండ్ స్ట్రక్లో నేను ఎక్కడ కొడతాను బ్రో, అండ్ స్ట్రక్లో కొట్టలేం కాబట్టి పడిపోయాం. అండ్ 2 మ్యాచెస్ వచ్చాయి వాళ్ళకి. సో మన ఇంట్లో రిలేటివ్స్ వచ్చారనమాట, వాళ్ళు ఆడుకుంటున్నారు. కొంచెంసేపు సైలెంట్గా ఉంటారా. మహేష్ అన్న ఏం చేస్తాను? యూట్యూబ్ తీస్తున్నారా?
ఇది నా యూట్యూబ్. తీస్తాన్నారా, ఇంకా అప్లోడ్ చేయలేదు కదా. తీస్తానా? ఎక్కడుంది నా తీసేది? అద్దో పైన చూడు, రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ అవుతుందా? పెద్దమ్మ, అన్న యూట్యూబ్ రికార్డ్ చేస్తున్నాడు. ఆర్ని వాళ్ళకి చెప్తారా? పెద్దమ్మ వచ్చారంటే నన్ను చెప్తారు. ఫస్ట్ బయటకు వెళ్దాం రండి. ఓకే. రే 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 అండ్ వీడు నాకు వేయాడు. అండ్ ఆ నోడు వస్తాడు. నాకు ఫుల్ డ్యామేజ్. రే ఆడు నాకు అవ్వాలి కానీ నేను నాకు 999. ఓకే, ఈ మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా నాకేం పర్వాలేదు, ఎందుకంటే 999 ఉంది. పెద్ద కొడతలేరా నువ్వు. ఈ ఫోన్ రిపేర్ చేయించినప్పటి నుంచి ఇంకా నాకైతే నెట్వర్క్ అంటే ఛార్జింగ్ ఉండట్లేదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రక్ అవుతుంది. అండ్ AK-47 తీసుకున్నాం, ఇంక అన్నీ వచ్చి తెలియండి. అండ్ బాల్ తీసానా? వద్దులే, దాంట్లో ఉంటేనే ఇంకా చెప్తాము. అరే నేనైతే ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నాకు స్ట్రక్ అవుతుంటే అట్లా చేస్తున్నా అంతే. ఓకే టాటిక్. రే 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 తమ్ముడు, ఎందుకు తమ్ముడు? రే రే వద్దురా, రే రే దండం పెడతారే. ఓకే, ఆడ ఎనిమిస్ ఉన్నారు, వద్దు చెప్తారు మళ్ళీ. వీళ్ళు ఏమైనా ప్లానింగ్ చేసుకున్నారా? కాదండి, లేకపోతే మనమే ఇంట్లోకి వెళ్దామా? మన వెనకాల చచ్చాడు, మనం రాకూడదు. ఇక్కడ దాక్కుందాం, 999 వస్తుంది కాబట్టి. రే 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 చచ్చాం, 999 పడింది. అండ్ ఎక్కడున్నాం? ఇక్కడున్నాం బయట. ఈ మ్యాచ్ చాలా దరిద్రంగా వచ్చింది. ఇక్కడ పెద్ద 1v3 కొట్టేలా పోషిస్తున్నాడు. అంతేం లేదు లేప సీమిడి బాసు చెప్పానా వస్తామని. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, యూట్యూబ్ తీస్తున్నా. యూట్యూబ్ తీస్తానా? ఇంటికి బంధువులు వస్తే చాలు, అందరూ వచ్చి నా కుంప మీద పడతారు. ఏమవ్వా ఇప్పుడు నీకు ఎన్ని సబ్స్క్రైబర్రా? 11రా. 11 సబ్స్క్రైబర్లు పెట్టుకొని ఏం చేస్తున్నావు? ఎన్ని వీడియోస్ నీవి? 21రా. 21 వీడియోస్కి 11 సబ్స్క్రైబర్లు అంతేనా? మళ్ళా నీకు వస్తే చెప్పురా, నువ్వు అసలు యూట్యూబే దిగు, ఇంకా నాకు చెప్తావు. అరే నన్ను జగతాలు చేయకు. ఓకే గైస్, ఈ పక్క నుంచి వెళ్దాం. మా వాడు కూడా సపోర్టర్ ఏం కాదు అనుకోండి, మంచిగా సపోర్ట్ చేస్తాడు. అండ్ గేమింగ్ కూడా బాగానే ఆడతాడు. ఎవరి గురించి మేము మాట్లాడుతుండేది? మా అన్న గురించి లేరా, నీ గురించి కాదు. చెప్పురాలే. నీ గురించి, లేకపోతే నా పక్కన ఉండేది ఇట్లా వాడు నువ్వే కదా. ఏమో నేను మెడికల్ తీస్తున్నాడు రా. అదే కదా, అందుకే మెడికల్ తిప్పుదామని వచ్చా. అదిగో పైనుంచి ఎవడు దుంకుతున్నాడు. గాల్లో తేలినట్టుంది, గుండె నన్ను చిక్కుతారులే, ఊరినే ఉండలే. ఓకే, మెడికల్ దిక్కున్నాం. ఇప్పుడు వస్తుంది నెట్వర్క్ వస్తుంది. వస్తానులే మావా, నువ్వు ఆడమావు ఫస్ట్. స్ట్రక్ అయితే నువ్వు ఎట్లా ఆడతావో నేను ఎట్లా ఆడతారా? నువ్వు ఆడినట్లు నేను ఆడతా. కొట్టు పోయి కొన్ని. ఇంత స్ట్రక్ జన్మలో నీకు ఎప్పుడు రా, ఇంకా రాదు స్ట్రక్. ఇంకా 0 మ్యాచ్ విన్నా. ఎప్పుడు రా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేది? మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేస్తారో కానీ మీరు. కింద ఎనిమిది వేలు ఇచ్చుకుంటున్నాడు. కొట్టేమావా అద్ది మావా. నీ మాటల వల్ల నేను చచ్చిపోతూనే ఉంటారా? సారీ మావా. ఇంటికి ఇలా బంధువులు వస్తారు, మీకు ఎప్పుడైనా వచ్చింటే కామెంట్ చేయండి. ఈ స్ట్రక్ని కంట్రోల్ చేయలేక నేను చచ్చిపోతున్నా. డెజర్టికల్ తీసుకోవద్దు మావా, చచ్చిపోతాం మావా.
వీళ్ళని ఒక్కడిని చూసి చెప్పురా ఒకసారి. చచ్చిపోతావురా నువ్వు. ఏమవ్వ వద్దు మావా, డెసిటికల్ తీసుకొని చచ్చిపోతావురా. చూద్దాం రా మామ. దేనిదే అయితే కొట్టేకి రాదో దాంతో ట్రై చేయాలి. చచ్చడానికి రెడీగా ఉండండి గైస్, నాకు సపోర్ట్ చేయండి గైస్. మావాడు సస్తాడు ఈరోజు. గన్ను దొరికేసింది, సావర్లే. ఏ పంది ఏం నాకలు వస్తున్నావు? అమ్మ పంది కుక్కు. అమ్మ జీవితం ఎందుకు రేపు పంది కుక్కలు వేసి నన్ను చంపుతారు? మావా అది ఎందుకు వేసిపోయినావు? అరే వాళ్ళు పంది కుక్క వేసారంటే డ్యామేజ్ వల్ల వాళ్ళు దొంగన కొడుక మావోని వెనకల నుంచి కొడతావా? నువ్వు బాటికెళ్ళి కొడతాను మావా. మా హెడ్ మావా, ఏం కొడిచి మావా నువ్వు? బా కమలాసన్ నువ్వు చచ్చిపోవడం ఖాయం మావా. 999 పడింది మావా. 999 పడిందని ఒక మాటని నిలబడి అదే మూసుకుంటావు మావా. అరే 999 వస్తుందా? నేనేం చేయాలి? అందుకే మూసుకోమండి మావా. కష్టపడిండే నేనైతే, హాట్స్పాట్ ఆన్ చేసిండే నేనైతే, వీడు మాత్రం కిల్లులు మాత్రం దబ్బేసేది దాంట్లో. గ్రేట్ మావా, వీడు ఖచ్చితంగా గ్రేట్ మావా. ఏ పంది నువ్వే సౌలంలో మావా చచ్చిపోలేరా మావా, నువ్వు హేస్ట్ తీసుకున్నావు మావా. అది మావా. అరే ఈడు రేడు అది లాస్ట్లో అయితే వీడు కొంచెం డిసెంకరేజ్ చేశాడు. ఆయన వేసి కొట్టాక వీడు వచ్చేసి నువ్వు ఎంకరేజ్ మావా. కానీ నాతో పాటు కానీ మావా నువ్వు. అరే నువ్వు ఎందుకు రా సబ్స్క్రైబర్స్ అలా సిగ్గు పెట్టిస్తావు? అరే సిగ్గు కాదురా, తిడుతున్నారా రే. ఓకే నెట్వర్క్ బాగా వస్తే నేను బాగా కొడతా, లేకపోతే వాళ్ళు తేలినట్టుంది. అదే పాట పాడుకుంటా. గుండె కూడా తేలుతుంది గాల్లో, నిన్ను తేలుతుంది. ఓకే ఈడుందాం పైన. ఇదే మన ఫస్ట్ రూమ్. ఫస్ట్ రూమా అంటే చీ మావాయి. ఓకే ఫుడ్ వస్తుంది. ఆడెందుకు వేసినారా? పోయి బొక్కలో కొట్టినావు. ఆ బొక్కలో కూర్చొనేది నేను కట్టిన నెంబరే వెనకలించి కొట్టున్నాడు. ఇది కోతి మొకంది. ఏం కొట్టినావు మావా? కంగ్రాట్స్ మావా. వాళ్ళు రివైవ్ ఇచ్చుకొని ఫస్ట్ మా ఓన్ బ్రతికేయాలి. మరి జీవితం మావా నువ్వు కొట్టేశారు రా. నన్ను ఏం చేయమంటావు? వచ్చిన బాబా అదే నువ్వు ఏంట్రా? అయినా యూట్యూబ్ అదే సబ్స్క్రైబర్స్ మీద నన్ను మాట్లాడకూడదు. నువ్వు ముస్తావు మావా. మావా నువ్వు ఓడిపోతావు మావా ఈ మ్యాచ్ కూడా. అరే ఎందుకు రా అపశకన మాటలు మాట్లాడతావు రా దొంగ కూడా? నేను దొంగని కాదురా, నీ ఫ్రెండ్ ఉంటారులే. ఇంటికి వచ్చిన బంధువు అని చెప్పారు దుంబోడా. నేను ఎప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉంటా. ఇంకా 30 days వరకు, ఈ సమ్మర్ హాలిడేస్ వరకు నేను మీ ఇంట్లోనే అయితే గైస్ కొన్ని రోజులు నేనైతే యూట్యూబ్ చేయడం మానేసిన. ఎందుకంటే ఈ దుబ్బోడు మా ఇంట్లోనే ఉంటాడు. దుబ్బోడమ్మ దుబ్బోడు దుబ్బ బిస్కెట్ తిన్నాడు. బక్కోడమ్మ బక్కోడు ఇంకేం కావాలన్నాడు. 3 గుద్దులు గుద్దింది పెద్దమ్మ. బాగా ఏం కొడుతు మావా. 4% HP చచ్చిపోవాల్సిందే లేను ఈరోజు. మెడికెట్ దిక్కొమ్మ జీవితం కట్టేశాడు. రే మరి కుదురుతుంది రే మరి రాడా రే రే ఆడు చూడు రాడు. ఇంత మోసం రా. నార్మల్గా కొట్టచ్చు కదా, ఎందుకు మరి అంత అవలా ఇచ్చి కొట్టేది? మీరు బాటుగాళ్ళు మావా. చూడు బాటుగాడు అంటానే జోన్ అయిపోయి ఇప్పుడు జోన్ మళ్ళీ పుష్ చేస్తుంది. ఏంది ర్యాంక్ పుషా? జోన్ ర్యాంక్ పుష్ ఎలా చేస్తారు మావా? పెద్దమ్మ చెప్తాం మావా. వద్దు మావా. మళ్ళీ పెద్దమ్మకి చెప్పారంటే నేను చచ్చినట్టే. అసలు ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుతున్నా అంటే నన్ను చంపేస్తారు. అది నిజానికి వస్తే నువ్వే నాకు అన్న అవుతావు. కానీ నీకు సపోర్ట్ చేయడానికి వచ్చాను కాబట్టి మావా మావా అని పిలుస్తా మావా. ఏం రేగన్ మరి రే ఇలాగే తెల్ల కలర్ పిన్ వచ్చిందంటే ఇంక వాన్స్ పడేస్తావు, ఒక నూడ్స్ పడేస్తాను. నేనే వేసి తీసుకుంటా. కాలంటే చూడు మా దాంట్లో ఇద్దరు కదలే. అట్లని పరక పట్టుకొని తిరుగు. పరకలమ్మా పరకల అమ్ముకో. ఏ బయట టైం వచ్చింది. ఎత్తు వెళ్తావా? వద్దు వద్దు కదా మావా. కూర్చేయండి. ఈ పక్క నుంచి వెళ్దాం ఆడికి. వాడు ఆడే ఉన్నాడు మావా. మావా మీ దాంట్లో ఇద్దరు నాకు మావా. వాళ్ళ కదలే మావా M1 AA7 తీసుకో మావా.
అయిపోయి మావా చెక్కేసిండ్రు నిన్ను ఏ చెక్కేసిండ్రు ఏ ఇప్పుడు జజీరా చల్మా ఓడొచ్చిండ్రు ఇంకేదేమీ లేదు దుంబలికే ఆయాషేడ్ పట్టు పట్టు అని కొట్టినారు మావాణ్ణి సచ్చి పడినాడు కింద ఏలాడుతూ పేరు పట్టలేనో నిరాయాషేడ్ చూసుకో ఇంకా మావాడు డబ్బులు లేవు చచ్చిపోతాడు అయిపోయిరా మనం పెట్టి కొట్టాం కదా ఇచ్చే డబ్బులు అదే నీకు ఓ నైస్. సారీ మావా డబ్బులు అడిగినందుకు పాయింట్ వచ్చిందిలే. నా డబ్బులు తెరా. నేను పాయింట్ వస్తే ఇస్తా అన్న బుయా కొడితే కదా వచ్చేది. నువ్వేమన్నా పాయింట్ వస్తే అన్నా పాయింట్ వస్తే కాదురా నేను వెళ్ళిపోతా. సో వాడైతే వెళ్ళిపోయాడు. ఎట్లా చిక్కించుకొని మనం కొడతాను. సో ఇంత స్ట్రక్ వచ్చిందైనా ఆడాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హెడ్స్ కూడా బాగానే వచ్చాయి. బాయ్ మావా. నా డబ్బులు రా.